ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. దీంట్లో కంప్లీట్గా నేచురోపతి ట్రీట్మెంట్స్, ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఉంది. దాంతోపాటు నేను స్పెషల్ కిడ్స్కి బిహేవియర్ థెరపీ క్లాసెస్ కూడా తీసుకుంటాను. అండ్ యోగా అండ్ వెయిట్ లాస్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పర్సనల్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. కంప్లీట్గా నేచురోపతి క్లినిక్ అనమాట. ఎవరికైనా ఇష్యూస్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే సయాటికా. ఓకే, సయాటికా అంటే ఏంటంటే మేజర్గా అది ఒక నర్వ్ అనమాట. అదేంటంటే మీకు లోయర్ బ్యాక్లో L4, L5 కంప్లీట్గా సాక్రమ్ ప్లేస్లో ఏంటంటే అది ప్రెస్ అయినప్పుడు మీకు డెస్క్లు ఉంటాయి కదా, కంప్లీట్గా డౌన్ సైడ్ మీ నడుంకి లోయర్ బ్యాక్లో ఉన్న డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితో ఒకటి ప్రెజరైజ్ అయినప్పుడు, ప్రెస్ అయినప్పుడు అక్కడున్న నర్వ్ కనెక్టివిటీ అనేది కంప్లీట్గా హిప్ నుంచి థైస్తో కవర్ అవుతూ లెగ్ నుంచి ఫీట్ నుంచి ఫింగర్ వరకు వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ ప్రెజరైజ్ అయినప్పుడు అది స్వెల్లింగ్ వస్తుంది, కొంచెం వాపు వస్తుంది. అందువల్లనే మీకు ఇన్సైడ్లో చాలా పెయిన్ వస్తుంది. హిప్లో వస్తుంది కొంతమందికి పెయిన్, అవుట్ సైడ్ ఏమి ఉండదు, లోపల అసలు నడుస్తుంటే సూదితో గుచ్చుతున్నట్టుగా ప్రెజర్ వస్తుంది. దాని తర్వాత కొంతమందికి ఏమో కంప్లీట్గా ఫీట్ పెయిన్, ఈ మధ్యకాలం చాలామందికి అయింది. ఫీట్ పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది. కొందరికి కాఫ్ మజిల్లో వస్తుంది, కొందరికి థైలో వస్తుంది అనమాట. అది వన్ సైడ్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ సైడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం భూమి మీద అడుగు వేసినప్పుడు రెండు సైడ్ల వెయిట్ అనేది ఈక్వల్గా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావు. కూర్చున్నప్పుడు కూడా స్ట్రేట్గా కూర్చోవాలి. కానీ ఇప్పుడు వర్క్ చేస్తుంది 16 hours వర్క్ చేస్తున్నారు. సో అంతసేపు స్ట్రేట్గా కూర్చోలేరు, మళ్ళీ సోఫాస్లో కూర్చుంటున్నారు. పెద్ద ప్రాబ్లం. సోఫాలో కూర్చుంటే ఏంటంటే ఫ్లాట్ సర్ఫేస్లో కూర్చున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. సోఫాలో కూర్చున్నప్పుడు కంప్లీట్గా మీ వెయిట్ అంతా కూడా డౌన్లో ప్రెజర్ వస్తుంది. సో డౌన్ సైడ్ మీకు ప్రెజర్ ఇవ్వడం వల్ల ఇంకా డిస్క్లో కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సయాటికా కొంతవరకు క్యూర్ చేయొచ్చు, కానీ డిస్క్ బల్జ్ ఇష్యూస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అవుతాయి. ఇంకా అది ఎక్కువైపోయిందంటే స్పైన్ మొత్తం ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి సోఫాలలో అవాయిడ్ చేసుకోండి, ఫ్లాట్ సర్ఫేస్లో కూర్చోండి. ఒకవేళ మీరు అవాయిడ్ చేయలేరు అనుకుని డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తుంది. బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతము ఇవి ఏమంటారు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు, గుంటలు వచ్చినప్పుడు బాగా ఎత్తుగా ఎగురుతారనమాట. అలా ఎగిరినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మొత్తం స్పైన్ అంతా ఇట్లా కదిలినట్టు అవుతుంది. సో అది కూడా చాలా రిస్క్. చిన్న ట్రిక్ ఏంటంటే మీకు అలా అవి వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బాడీని లిఫ్ట్ చేయండి, అప్పుడు మీకు అంత ప్రెజర్ రాదు. సో అది కూడా పనిచేస్తుంది. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఈ స్ట్రెచ్చింగ్స్, నేను చెప్పే సయాటికా స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. దాదాపు ఒక 50% మీరు దాన్ని తగ్గించవచ్చు. ఎప్పుడు మీరు రోజు చేసుకుంటే తగ్గించవచ్చు. లేదా అది ప్రాబ్లం వచ్చింది అని అంటే మాత్రం కంపల్సరీ ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోండి. కంప్లీట్గా 100% క్యూరేజ్ ఉంటుంది. ఓకే, మీకు ఆ స్ట్రెచ్చింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ముందుగా ఫస్ట్ లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి, చేతులు సైడ్కి తీసుకొని ఇలా పాదాలని లిఫ్ట్ చేసి మోకాళ్ళని దగ్గరగా తీసుకోవాలి. ఓకే, కంప్లీట్గా నీ సర్కిల్ చేయాలి, మోకాలతోనే సర్కిల్ తిప్పాలి. ఇలా అలా చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా లోయర్ బ్యాక్కి మంచి మసాజ్ వస్తుంది, చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా ఒక 10 sets చేసుకోవాలి. దాని తర్వాత రివర్స్ ఒక 10 sets చేసుకోండి. పెద్ద సర్కిల్ తీసుకొని చేస్తే మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత పవన ముక్తాసనం. మీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని చేతులతో లాక్ చేసి దగ్గర లాక్కోవాలి. లెఫ్ట్ లెగ్ పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. ఇలా ఈ స్ట్రెచ్చింగ్స్ అనేవి కంపల్సరీ అవసరం లెగ్స్కి. మీ లోయర్ బ్యాక్ మీద ప్రెషర్ పడకుండా ఉండడానికి కాసేపు అలా హోల్డ్ చేయండి. దాని తర్వాత బోత్ ద లెగ్స్ గట్టిగా తీసుకొని దగ్గర లాక్కోండి, రిలీజ్ చేయండి. ఓకే, దాని తర్వాత మీ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి సేతుబంధాసన్, నడుం పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. అప్, మ్యాక్సిమం అవుట్, హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి. ఇలా ఒక 30 seconds హోల్డ్ చేయండి. కంప్లీట్గా
రిలాక్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ మీకు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ అనేవి మీకు షోల్డర్ లెవెల్ ఉండాలి. ఓకే, మీ బోత్ ద లెగ్స్ కంప్లీట్గా రైట్ సైడ్కి దింపాలి. డౌన్ చేయాలి కానీ కింద టచ్ చేయొద్దు ఫ్లోర్కి. దింపిన తర్వాత హెడ్ లెఫ్ట్కి తిప్పాలి, రివర్స్ హోల్డింగ్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. ఇలా ఒక 3 సెట్స్ చేసుకోండి. దాని తర్వాత మీ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉంచి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీ లెగ్ అనేది కంప్లీట్గా లెఫ్ట్కి పుష్ చేయాలి. కంప్లీట్ లెఫ్ట్కి పుష్ చేయండి. కంప్లీట్గా నీ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేయండి మోకాల్ని. రైట్ హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి. హెడ్ రైట్ సైడ్ తిప్పాలి. ఆపోజిట్ డైరెక్షన్లో బాడీ ట్విస్ట్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉంచండి. రైట్ సైడ్కి దింపండి. రైట్ హ్యాండ్ తీసుకోండి. ప్రెస్ చేయండి గట్టిగా. ఫ్లోర్కి టచ్ అవ్వాలి. హెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పండి. నౌ రిలాక్స్. ఓకే, ఇలా చేసుకోండి. దాని తర్వాత బటర్ఫ్లై ఆసన్. ఓకే, కొంచెం లెగ్ స్ట్రెచ్చింగ్ అవ్వడం కోసము లెగ్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా కొద్దిసేపు ఒక 10 సెట్స్ ఇలా లెగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి. ఇంకా ఏంటంటే సూర్య నమస్కారాలు కూడా బాగా పనిచేస్తాయి. రోజు యోగా చేసే వాళ్ళకి అసలు డిస్క్ సంబంధించిన ఇష్యూసే రావు. ఎందుకంటే మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఒక 30 క్రాస్ అయిన తర్వాత యోగా ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు అవాయిడ్ ద హాస్పిటాలిటీ. ఓకే, హాస్పిటల్ అవాయిడ్ చేయాలి, మెడిసిన్ అవాయిడ్ చేయాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటే మాత్రం యోగా అడాప్ట్ చేసుకోండి. లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. థ్యాంక్ యూ సో మచ్.